పాకిస్తాన్ లో ఎప్పుడు ఎవరు ఎందుకు లేపేస్తారో తెలియదు అంటే తప్పు. ఎప్పుడు లేపేస్తారో తెలియదు, ఎవరు లేపేస్తారో తెలియదు నిజం. కానీ ఎందుకు లేపేస్తారో తెలుసు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తే, భారతదేశంలో ఉన్నటువంటి యువతరాన్ని నాశనం చేస్తే, భారతదేశంలో బాంబు పేలుడు సృష్టించాలనుకుంటే, భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటే, కాశ్మీర్ లో రచ్చ చేయాలనుకుంటే, దేశంలో హింసను ప్రేరేపించాలనుకుంటే, అది కొంతమందిని ఇక్కడ పంపించి యాక్టివిటీ చేస్తే అక్కడ ప్రశాంతంగా కూర్చుంటామంటే కూర్చోనియదు భారతదేశం. లేపడేస్తుంది. అది అజ్ఞాత వ్యక్తులే చేస్తారా, వాళ్ళల్లో ఉన్న దొరందరూ చేస్తారా, ఏదైనా కాదు. పుల్వామా సూత్రధారి నిన్న హతమయ్యాడు. వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ పిఓకేలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ గత రుగరాల ముఠాల అత్యున్నత కమాండర్లు గుర్తు తెలియని సాయుధుల దాడుల్లో పోతున్నారు. ఈ దాడులు మిస్టరీగానే మానే. గత నెలలో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజా ఇట్లాగే ప్రాణాలు కోల్పోయాడు. లాహోర్ లో బైక్ మీద వచ్చిన వ్యక్తులు వాడిని కాల్చి పడేశారు. ఏడాది మార్చి నెలలో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్ విమానాసుపత్రిలో మరణించాడు. గతేడాది పాక్ లోని జీలం సింధులో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతర్ని ఎవడో కాల్చి చంపారు. ముంబై ఉగ్రవాది మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ కి వీడు చాలా సన్నిహితుడు. 2023 నుంచి గుర్తు తెలియని వ్యక్తుల దాడులు మొదలై చాలా మంది అగ్రశ్రేణి ఉగ్రవాద నాయకులు హతమయ్యారు. ఇప్పుడు సచ్చిన బుర్హాన్ అనేవాడు హంజా బుర్హాన్ పుల్వామా జిల్లా రత్నీపుర ప్రాంతంలోని కర్సాపురాలు పుట్టాడు. చిన్న వయసులోనే ఉగ్రవాదం మీద గడిపాడు. 2017లో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని హైయర్ ఎడ్యుకేషన్ ముసుగులో పాకిస్తాన్ కి చేరుకున్నాడు. అల్ బదర్ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఉగ్ర శిక్షణ పొందాడు. తక్కువ సమయంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. తర్వాత కాశ్మీర్ కి తిరిగి వచ్చాడు. స్థానిక యువకులు మతం పెట్టి రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చే బాధ్యత స్వీకరించాడు. 100 మందిని ఉగ్రవాదం వైపు పళ్ళించాడు. దక్షిణ కాశ్మీర్ లో పుల్వామా నుంచి షోషియాన్ దాకా బుర్హాన్ నెట్వర్క్ ఉంది. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో చేతులు కలిపాడు. 2019 ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా దాడితో పాటు కాశ్మీర్ లో జరిగినటువంటి ఘాతుకాలకు వీడు సూత్రధారి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకి వీడే పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు కూడా సమకూర్చాడని భారత దర్యాప్తు సంస్థ తెలిసినాయి. 2020 నవంబర్ 18 సిఆర్పిఎఫ్ జవాన్ మీద జరిగిన గ్రెనేడ్ దాడి వెనకాల కూడా బుర్హాన్ హస్తం ఉంది. భద్రతా దళాలు వీడి కోసం వేట ప్రారంభిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి పారిపోయాడు. అక్కడి కార్యకలాపాలు సాగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులను లేపేశారు.